నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన తెలంగాణ బీఎస్సీ సమావేశం 18న బడ్జెట్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల. ఖమ్మంలో ప్రేమేందర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ నేతలు. వీరంగం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ అనుచరులు. సరూర్ నగర్లో డాక్యుమెంట్స్ అమ్ముకునే మహిళపై దౌర్జన్యం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు నేతల ఆందోళన. బీడీ కార్మికుల పొట్టకొట్టే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఖమ్మంలో ఆదివాసీ అటవీ శాఖ అధికారుల మధ్య ఉద్రిక్తత. కందకం తోవుటకు జేసీబీతో వచ్చిన అధికారులతో గొడవ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 26 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అలాగే ప్రభుత్వం 18న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రేపు సభలో సంతాప తీర్మానం పెట్టనున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ నెల 20 నుంచి బడ్జెట్ పద్ధతులపై చర్చించనున్నారు. అలాగే ఈ నెల 26న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు సజావుగా నడవడానికి అధికార ప్రతిపక్ష సభ్యులందరూ సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. సరూర్ నగర్లో బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అనుచరులు వీరంగం సృష్టించారు. సరూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్స్ అమ్ముకునే మహిళపై దౌర్జన్యం చేశారు. షాప్ని వెంటనే తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. లేదంటే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అనంతరం సరూర్ నగర్ పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పట్టుకొని మేము ఇది అభివృద్ధి చేస్తుంటే మీరు పెట్టుకోవద్దు, మేమే పెట్టుకోవాలి, మేమే బతకాలని ఎవరంటారు? వాళ్ళ ఎదురుగా చేస్తున్నారు. ఆయన ఏం పేరు? ఆయన పేరు శివ. ఆయన వచ్చి మమ్మల్ని బయటించుడు, పార్టీ తరఫున వచ్చుడు. ఏ పార్టీ? ఆయన బీజేపీ పార్టీ తరఫున వచ్చి 10 మందిని గుడేసుకొని మా మీద కొట్టడానికి వచ్చింది. తిట్టుకుంటూ కొట్టుకుంటూ మా మీద. అంటే మేము బతుకోద్దా? మళ్ళీ ఆయన పెట్టుకున్న స్టేషనరీ షాపు మళ్ళీ మేమేమో అప్డేట్ పెట్టుకుంటే మా మీద తీసుకురావాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఆయన మాకంటే ముందుగా ఇచ్చిండు దౌర్జన్యంగా. మేము బతుకోద్దానికి మేము కంప్లైంట్ ఇచ్చినామండి. మేము కూడా ఏ రాజకీయ నాయకులు మాకు న్యాయం చేయరు. మేము ఉండేది సరూర్ నగర్లోనండి. నా పేరు సరిత. మాది డబ్బాలు ఉన్నాయండి. అక్కడ కనీసం ఒక 6-7 డబ్బాలు ఉంటాయి. మేము ఎన్నేళ్ళ సంతో అక్కడ బతుకుతూ ఉన్నామండి. అయితే అక్కడ మేము పెట్టుకున్నది ఏంటంటే నోటరీ షాప్ ఒకటి ఉన్నది. మా మీద పడడానికి కారణము ఆ నోటరీ చేసుకుంటే మేము బతుకుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి శివ గౌడ్ అనేసి అని చెప్పి ముంగట ఇంకొక షాప్ అయిన ఉంటాడు.
ఆయన మమ్మల్ని పెట్టుకోవద్దు అనేసి అని చెప్పి బాధ పెడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఖాళీ జీరాక్స్ మళ్ళీ అదేంటి స్టేషనరీ షాప్ పెట్టుకొని నడిపిస్తాడండి. అయితే ఆయన మేము జీరాక్స్ కూడా పెడతలేమయ్యా, నీకు ఏమి ఇబ్బంది అవుతున్నది, మేము బతకాలంటే మాకు ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు కరోనా టైం నుంచి మా కొడుకు ఎన్నో జాబ్లకు అటెండ్ అయ్యిండు, ఒక్క దగ్గర జాబ్ రాలేదు. ఇప్పుడు జాబ్లు వస్తలేవు. నా కొడుకు కూర్చుండబట్టి ఏడాది అర్థం సార్లు జాబ్ లేకుండా కూర్చుంటా ఉన్నాడు. ఎన్నేళ్ళని మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి, అప్పులు తెచ్చుకున్నా కూడా అప్పులు కట్టేంత స్తోమత స్థితి ఇప్పుడు లేకుంటున్నాము. ఇప్పుడు మేము బతకాలని అంటే నా కొడుకు ఏదో ఒకటి కావాలనేసి అని చెప్పి నేను ధైర్యం చెప్పి నా కొడుకు నేను ఒక డబ్బాలో నోటరీ చేయడానికి కూర్చుండబెట్టిందండి. ఇక్కడ మీరు నోటరీ చేయొద్దు, ఎందుకు నోటరీ చేసుకుంటారు, మేము ఎట్లా బతకాలి, మీ షాపులు చేయబట్టి మా దందాలు నడుస్తలేవు అనేసి అని చెప్పి అక్కడ మాస్కులు అమ్మే వాళ్ళు ఉన్నారు, అక్కడ సెల్ రిపేరింగ్ చేసే వాళ్ళు, సెల్లో పైసలు వేసే వాళ్ళు, ఈ చిన్న వ్యాపారులమేనండి. లక్షలు పెట్టుకొని కూర్చున్న వాళ్ళం కాదు. మేము లక్షలు సంపాదించడంలో అయితే ఇట్లా శివ గౌడ్ అనేసి అని చెప్పి ఎదురుగా స్టేషనరీ షాపు, ఆయన షాప్ పేరు శ్రీ సాయి స్టేషనరీ షాప్ అని ఉంటుంది. సరే ఎవరు మనుషులు అని చెప్పి వాళ్ళు పార్టీ మనుషులు అండి. ఏ పార్టీ? బీజేపీ పార్టీ మనుషులు. మీకు ఏమని చెప్పారు? ఎవరు మనుషులు? వాళ్ళ తరఫు నుంచి వచ్చినా నేను పార్టీలో ఉన్నాను, ఏం చేసుకుంటూ చేసుకోపో, మీ డబ్బాలు ఉన్నాయి ఇడికెళ్ళి లేపేస్తాం ఇడికి. అంటే ఎవరు అనుచరులు అని చెప్పారమ్మా? అదే మేము బీజేపీ పార్టీలో అనుచరులము, అంజన్ ఉన్నాడు మా వెనుక అనేసి. అంజన్ అంజన్ అంటే ఎవరు? మీ కార్పొరేటర్ పేరు ఏం పేరు? మీ కార్పొరేటర్ పేరు ఏం పేరమ్మా? మా కార్పొరేటర్ పేరు శ్రీవాణి. ఓకే, వాళ్ళ అనుచరులు అని మిమ్మల్ని ఏమన్నా చెప్పిరా? వాళ్ళ అనుచరులు పార్టీలో ఉన్నది వాళ్ళే. అయితే మిమ్మల్ని ఏమని తిట్టిర్రు? ఎవరు అనుచరులు ఏమని తిట్టిర్రు? మమ్మల్ని అదేంటి చేసినాం. ఆయన ఏమన్నాడు అంటే నేను సపోర్ట్ ఉంటాను అన్నాడు. మరి సపోర్ట్ ఉన్నాడైతే మరి ఆయన వచ్చి బెదిరిస్తుంటే ఎవరు వచ్చి మాతో మాట్లాడలేదు, ఎవరు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో అక్కడకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ అడ్డుకోవడం జరిగింది. దీనిని జీర్ణించుకోలేక కొంతమంది టీఆర్ఎస్ గూండాలు ఆయన ఛాతీపై ఇటుకలతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఆసుపత్రికి వెళ్లి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బంగారు శృతి, బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పరామర్శించారు. కుటుంబ పాలన అసలు వాళ్ళు ఓటమి సహించే దీంట్లో లేరు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ పతనం మొదలైపోయింది. రాజ్యం దుపాకాలు మొదలైన పతనము జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు. రేపు ఈ 2 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ కూడా అన్నీ తెలియజేస్తున్నాయి. అంతేకాదు రేపు నాగార్జున సాగర్ మాదే 2024లో జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తప్పగా కేసీఆర్ గద్దె దింపి గోల్కొండ ఫోర్ట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేంత వరకు కూడా మీరు ఏం చేసినా, ఏ విధాలు ఇటువంటి అటాకులు చేసినా, ఎంత కొట్టినా, ఏం చేసినా కానీ మా లోపల ఉన్న కసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్న కసి మాత్రం తగ్గేది లేదు. ఖబర్దార్ వాళ్ళ మీద మమ్మల్ని ఒక్కరు అనుకోకండి. వాళ్ళ అనుచరులు వాళ్ళ పిఏని పంపించాడు. పిఏని బట్టి జెడ్పీటీసీ ఉన్నాడు అతనితో పాటు 6-7 బండ్లు దిగి బయట నుండి వచ్చి కూర్చోబెట్టింది. మన డ్రైవర్ ఇంటర్నే ఉన్నాడు బయట వెళ్ళాక అలా కొట్టొద్దు అనుకునే వాళ్ళు. మేము ముందు ఇక్కడ ఉన్నవాళ్ళు కదా, ముందు నా కార్ని ఎందుకు అట్లా కొట్టిరు, మన ఇతని కొట్టిరు, మన ఇతని కూడా కొట్టిరు, మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా. ముందుకు వెళ్ళినా వీళ్ళు ఎక్కడానికి కొన్ని ఆలస్యమైంది. నా వెహికల్ అంతా కొట్టి లోపల మా పిఏని వీళ్ళని కొడితే అప్పుడు వాళ్ళు కొట్టుకున్నారు. మనోళ్ళు కొట్టుకొని మన మండల అధ్యక్షులు కొట్టుకున్నారా చంద్రమోహన్ కొట్టిరు అన్న బండి ముందుకు వచ్చింది. అది నేను ముందుకు వెళ్ళిపోయినా ఆ బండిని కొట్టిరన్న వెనకాల నా బండి మూవ్ అయింది. దాన్ని నేను ఆ 1, 2, 3, 4లో ఉంటానని దాంట్లో కొట్టింది. నేను దాంట్లో లేను.
ఇక ఏం చేయాలని అదే బండిని పట్టుకొని వీళ్ళు ఇక నా బండి ముందుకు వచ్చి వెనకాల శంకర్ నాయక్ అనుచరులు వచ్చింది. మేము చూసిన శంకర్ నాయక్ చూసినా అతని బండి 5 సంవత్సరాలు అయిందన్న. 5 సంవత్సరాలు కావస్తుంది మరి పాత బండి అది ఫార్చునర్. ఇవాళ వరకు నంబర్ ప్లేట్ లేదు. అదంట సబ్సిడీ వెహికల్ అంట. మరి ఎల్లో కలర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఏదైనా బాధ మరి ఇండస్ట్రియల్ కాబట్టి బండి ప్లేట్ నంబర్ కూడా లేదు ఇవాళ వరకు. ఆ బండి ఆడనే ఉంది. వీడియోలు వచ్చిందా? కొన్ని వీడియోలు వచ్చింది. కొన్ని కొడతాంటే భయంతో పాటు మేము 5 ఉన్నాం. వాళ్ళు 100 మంది అనుచులు ఎవరు లేరు. వెనకాల ఉండిపోయింది కదా. 2 కిలోమీటర్లు యువతలు పోగానేది పబ్లిక్ సమయం బాగా కండువాలు వేసుకొని ఇటు అడవులు చూస్తారు. అని అలా చూస్తే పోలీసు వాళ్ళు ఒక సిఐ ఉన్నారు, ఆర్ఐసిఐ అంటారు, సిఐ కానిస్టేబుల్ ఉన్నారు. అంటే మనం ఏమనుకున్నాం, పోలీసులు ఏదో ఉన్నారు ఉండే చేస్తారు కాబట్టి ఇదేం జరుగుతుంది ఇలా అదే భోజనాలు పెడుతున్నాం ఇది చేస్తున్నాం అన్నారు. అది పాడుపడ్డది. అప్పుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది ఫంక్షన్ హాల్. దాంట్లో బట్టి వెనకాల వచ్చింది రోడ్డు మీద వస్తూ ఆల్రెడీ బండి వచ్చింది కదా. ఇక ఆ బయట నుండి వచ్చి కొట్టింది. లోపల భయంతో పారిపోయింది. అతను శంకర్ నాయక్ పిఏ కొట్టిండు, జెడ్పీటీసీ కొట్టిండు. మనము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ ఎస్పీ గారికి ఇచ్చాము అండ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చాము. కోటిరెడ్డి గారు కూడా వచ్చారు. ఎస్పీ గారు వచ్చి అడిగి స్పాట్ కి వచ్చిన తర్వాత అందరు ఈ మీద ముందరికెళ్ళి రాండి, సవాల్ చేస్తాం. కానీ ట్రైనింగ్కి వెళ్ళి మీరందరూ కొడితే మనకి మేమంతా భయపడేటోళ్ళం కాదు. వాళ్ళ ఇదేనా మేము కలలుగా తెలంగాణ. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిర్వహించారు. బీడీ కార్మికులను ఉద్దేశించి తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్వి రమ, రాష్ట్ర అధ్యక్షులు నాగవరపు ఎల్లయ్య మాట్లాడుతూ బీడీ కార్మికుల పొట్టకొట్టే మోడీ ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీలు చేసే కార్మికులందరికీ పింఛన్ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. వెంటనే కొత్త పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్రా గ్రూపులు ఎట్లా నడిపిస్తారో ఈ బీడీ యూనియన్ కమిటీ నడిచేది మీకోసమేనా మాకోసమా? రేపు మాకోసమే కదా, మాకోసం కాదు కదా. అందుకే అలా అమలు చేసి భవిష్యత్తులో ఎవడొచ్చినా ఏ కేసీఆర్ అయినా మోడీ అయినా మన దెబ్బకి ఇప్పుడు ఆడ మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఓట్లు వస్తే ఎప్పుడు మనం రుచి చూపించాలి అంటే మన కోపము బాధ అంతా ఎప్పుడు చూపిస్తాము? ఓట్లప్పుడే కదా. కాబట్టి మనకు ఇప్పుడు ఎన్నేళ్ల సమయం ఉన్నది? ఇప్పుడు ఓట్లు వచ్చేదాకా 2 సంవత్సరాలు ఉన్నది. చరిత్రను మనం సృష్టించాలి. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లెమ్మ చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లెమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లెమ్మ. వర్తిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. బీడీ కార్మికుల ఉపాధికి నష్టమైనటువంటి చర్యలు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఈరోజు సిగరెట్ మరియు అదర్ టొబాకో ప్రొడక్షన్ యాక్ట్ 2003లో చేసినటువంటి సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానంగా సిఐటియు డిమాండ్ చేస్తుంది. కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీడీ కార్మికుల మీద చంటి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటిది మనం గమనించవచ్చు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీడీ కట్టల మీద పుర్రెబొమ్మ ముద్రించాలని చెప్పింది. 2006లో 297 జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా మొత్తం కూడా బీడీ కట్టల మీద ఆంక్షలు పెడుతూ లూజ్ బీడీ అమ్మొద్దని చెప్పేసి, అట్లాగే
కనీస వేతనాలు అమలు చేసేటటువంటి విషయంలో ఆలోచించకుండా బీడీ ఇండస్ట్రీని ఎట్లా దెబ్బతీయాలి, మినీ సిగరెట్ డాక్రా గ్రూపులు ఎట్లా నడిపిస్తారో ఈ బీడీ యూనియన్ కమిటీ నడిచేది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీలో ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలను, మహిళా జర్నలిస్టులను సన్మానించారు. మహిళలు వంటింటికే పరిమితం అవ్వకుండా తమ తమ అభిరుచుల మేరకు స్వయం ఉపాధి మార్గాలపైన దృష్టి సారించి స్వయం ఉపాధి మార్గాలు అన్వేషించాలని వక్తలు తెలిపారు. రాపూర్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సువర్ణ మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్యలున్నా వారికి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా తమ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళలకు చేయూతనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, రాపోలు సువర్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి మేము ఈ మహిళా ఉత్సవాలను జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవమే కాకుండా బతుకమ్మలు కానీ, తర్వాత ముగ్గుల పోటీలు కానీ ఇలాంటి కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. కోవిడ్ వల్ల చాలా డిస్టర్బెన్స్ రావడం వల్ల మహిళలందరూ మేము కలుసుకోలేకపోయాం. ఈరోజు మేమందరినీ మహిళలందరినీ కలిసి మనం మహిళా సాధికారత సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నామని అందరికీ పిలిపించడం జరిగింది. అందుకొరకు మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున హాజరై మా కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. మేము ఇలాగే మహిళలందరికీ సహకారం అందిస్తూ వాళ్ళ సహకారం మేము పొందుకుంటూ కార్యక్రమం మొదలుపెట్టాము. మేము చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తారీఖు ఉండే ఆ రోజు వేరే మీటింగ్లు మినిస్టర్ రాకపోయినందుకు ఈరోజు పెట్టాం. మేము మా బోడుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మా కమిషన్ ద్వారా పెద్దల ద్వారా జరుగుతున్నాం కాకుండా పెద్ద ఎత్తున ఇంకా జరుపుకోవాలని ఉన్నది. అనేక మంది ఒక 2000 మనుషులు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కరోనా మహమ్మారి వ్యాధి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని డిఎంఎన్హెచ్ఓ సుదర్శన్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. సాలూరు అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల రాకపోకలను పరిశీలించి ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు నిర్వహించారు. అనంతరం కరోనా పాజిటివ్ వస్తే మహారాష్ట్ర వాసులను తిరిగి మహారాష్ట్రకు పంపించడం జరిగింది. మహారాష్ట్రకు వచ్చిపోయే తెలంగాణ వాసులు కొద్ది రోజులు తమ రాకపోకలను మానుకోవాలని సూచించారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగించేవారు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలు కొనసాగించే వారికి ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించారు. గారి ఆదేశాల మేరకు ఈరోజు డిఎంఎన్హెచ్ఓ వారు నేను అక్కడ సందర్శించడం జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనకు మహారాష్ట్రలో మళ్ళీ కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టి త్వరగా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే అలౌ చేయాలనేటువంటి ఒక డిసిషన్కు జిల్లా యంత్రాంగం వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు మనకి ఇక్కడ గత 10 డేస్ నుంచి కంటిన్యూస్గా టెస్ట్ నడుస్తున్నాయి. యావరేజ్గా పర్ డే 100 మెంబర్స్కి మనం టెస్ట్ చేసిన తర్వాతనే మనం వదిలేస్తున్నాం. దీంతో పాటు ఇంకేమైనా సింటమ్స్ ఇక్కడ మనకు రాగల రోజుల్లో ఇక్కడ పర్మనెంట్గా
కొంతకాలం పాటు విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించి ఇక్కడ ఒక షేడ్ ఏరియా రాగల సీజన్ అంతా ఎండాకాలం కాబట్టి ఒక షేడ్ ఏరియా ఉండేటట్టుగా ప్లాన్ చేసి దానికి అరేంజ్మెంట్ చేయడం జిల్లా కలెక్టర్గా చేస్తారు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే పోలీస్, రెవెన్యూ అండ్ హెల్త్, పంచాయత్ ఈ 4 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ చెక్ పోస్ట్లో టెస్టింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్టీఓ గారి సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అంతగా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పర్మనెంట్గా ఒకటి వేద్దాం. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన చిత్రావతి నది వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ క్లబ్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్లు ప్రారంభించారు. పుట్టపర్తి సుందరీకరణ పనుల్లో భాగంగా నదీ పరివాహక ప్రాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన నూతన బోటింగ్ క్లబ్ను శిలాఫలకాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రత్నాకర్లు ఆవిష్కరించారు. అనంతరం నూతన బోట్లో కాసేపు సరదాగా చిత్రావతి నదిలో తిరిగి షికారు చేశారు. పుట్టపర్తి చిత్రావతి నది వద్ద నూతన బోటింగ్ ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అహ్మదాబాద్లోని నర్మదా నది తరహాలో చిత్రావతి నదిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అదేవిధంగా పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దానికి మా వంతు కృషిగా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క రివర్ ఫ్రంట్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నర్మదా వ్యాలీలో ఎక్కడైతే ఇప్పుడు అహ్మదాబాద్లో నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఏ విధంగా అయితే డెవలప్ చేశారో రివర్ ఫ్రంట్ను ఆ విధంగా డెవలప్ చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ టూరిజంకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్యలు అతి త్వరలో చేపడతామని తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్వేరోస్ అనుబంధాల సంఘాల క్విట్ ఇండియా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ సాయిల్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంశీరాం జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భీమ్ దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వేరోస్ సర్కిల్ కమిటీ మెంబర్ బాలప్రసాద్, స్వేరోస్ సర్కిల్ జాయింట్ సెక్రటరీ నవనీత మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మాన్యశ్రీ కాంశీరాం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్థాపించిన స్వేరోస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా భీమ్ దీక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్విట్ ఇండియా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ సాయిలు, టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి యాదగిరిరావు, స్వేరోస్ సర్కిల్ రాష్ట్ర నాయకులు కట్రియాల ప్రభు, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ పాల్గొన్నారు. డాక్రా గ్రూపులు ఎట్లా నడిపిస్తారో ఈ బీడీ యూనియన్ కమిటీ నడిచేది మీకోసమేనా మాకోసమా? రేపు మాకోసమే కదా, మాకోసం కాదు కదా. అందుకే అలా అమలు చేసి భవిష్యత్తులో ఎవడొచ్చినా ఏ కేసీఆర్ అయినా మోడీ అయినా మన దెబ్బకి ఇప్పుడు ఆడ మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఓట్లు వస్తే ఎప్పుడు మనం రుచి చూపించాలి అంటే మన కోపము బాధ అంతా ఎప్పుడు చూపిస్తాము? ఓట్లప్పుడే కదా, ఓట్లప్పుడే కదా. కాబట్టి మనకు ఇప్పుడు ఎన్నేళ్ల సమయం ఉన్నది? ఇప్పుడు ఓట్లు వచ్చేదాకా 2 సంవత్సరాలు ఉన్నది. ఎన్నేళ్ళు ఉందాక 2 చరిత్రను మనం సృష్టించాలి. కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లెమ్మ చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే.
ప్రేమ చూపిస్తున్నటువంటిది మనం గమనించవచ్చు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీడీ కట్టల మీద కుర్రబొమ్మ ముద్రించాలని చెప్పింది. 2006లో 297 జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా మొత్తం కూడా బీడీ కట్టల మీద రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జెడ్పీటీసీ గుండా నర్సయ్య విచ్చేశారు. అనంతరం వ్యవసాయం, జాతీయ ఉపాధి హామీ మిషన్ భగీరథ, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. సకాలంలో అధికారులు సర్వసభ్య సమావేశంకు హాజరు కాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షణ లేక వేసవికాలం తలపిస్తున్న గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని, ప్రజల దగ్గరికి వెళ్లలేకపోతున్నామని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో సమస్యల పరిష్కారం కోసం అధికారులు వెళ్లి సమస్యను పరిష్కారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసలు ఏం సమస్య నేను తెలుసుకొని రేపు వెళ్ళండి వారం రోజులు ముస్తాబు ప్రత్యేకం కేటాయించండి. ఓకే సార్. మేము ప్రత్యేకం చేసుకోవాలి. మా ప్రయత్నం మేము చేసుకోవాలి కదా. అంటే మేము నాకు సమానం చెప్పాలి. ఇంటి బిల్లు వరకు బోర్ మోటార్ తీస్తా ఏం తీస్తలేమండి. తీసుకురా మరి మా సబ్స్టేషన్ మీరు ఏమన్నా మీరే మిమ్మల్ని అడిగినాం సార్. అడిగితే నాకు మళ్ళీ బదనకల్ సబ్స్టేషన్ అయ్యాక మీరు ఏం చేయలేదు సార్ అంటారు. వచ్చినప్పుడు మనం ఏ సమావేశం అయితే చెప్పాలి. మీ యొక్క సమావేశం మేము కూడా చెప్తున్నాం నడవదా. మీరు అది మిషన్ భగీరథ మనం రాకుండా మీకు డిపిఓ ఆమె చూసి చాలా తక్కువ టైం అంటే విషయం చెప్తున్నా. ఈ సంవత్సరం వల్ల వేల మీద రికమెండేషన్ మేడం చాలా గ్రౌండ్ ఎవరు ఉండకుండా ఎక్కడో శిక్షణలో సిద్ధిపేట ఉంటే మనకి ఏం పని అయితే ఇప్పుడు ముస్తాలా స్పెషల్ పెట్టాలని మేము మసాలా చెప్పినాం. ఖచ్చితంగా ఇంటిని తిరుగుదాము. ఉదాహరణ కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లా చేద్దాం ఏం సంగతి అని మనం అడుగుతున్నాం, మనం బాధపడుతున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతిలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తాం లేకపోతే ఓట్లాడదాం అనేటువంటి గొప్పగా చెప్తున్నటువంటిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాసిరకంగా చేపడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ స్థానిక గుత్తేదారులు నాణ్యతకు తిలోదాలు ఇచ్చి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్న పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తన ఇష్టానుసారంగా సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఉన్నాయి. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పనులు చేపట్టారని, దీనిలో దుస్తులకు వాడే సరుపు ఉపయోగిస్తున్నారని, దీనిపై పై స్థాయి అధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై మండల కాంగ్రెస్ నాయకుడు దీటి నరసింహులు మాట్లాడుతూ నాణ్యత పైన ఇసుకతో పోయాల్సిన సీసీ రోడ్లు మట్టి కుప్పలతో నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపించారు. సార్ దీనిలో నాణ్యత లోపం ఉంది కదా సార్. కొత్తది ఏమైనా జీవో ఇట్లా పాస్ అయిందా సార్? మనకి ఇది మట్టి ఉష్కే కాకుండా మట్టిలాగా ఉంది సార్. ఏమనుకోకండి, ఒక ఆఫీసర్గా ఒక ఏఈగా మేము అడుగుతున్నాం. మేము ఓకే సార్. మళ్ళొకటి, ఇప్పుడు మీరు అనేది సీసీ రోడ్ వర్క్ నడుస్తున్నప్పుడు, సీసీ రోడ్ పోసేటప్పుడు మీరు వచ్చేది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా సార్. కింద ఏముంది, లెవెలింగ్ చేసుకురా లేదా అని ఒకటైతే మీ దృష్టిలో ఉండాలి కదా. మీరు అది రావాలి కదా. హాలిడే నాడు ఒక సండే రోజున అంత అవసరం వచ్చింది సార్. సండే నాడు ఎలాంటి సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అంటే మీకు చెప్పారా మేము సీసీ పోతున్నాం సార్ ఇక్కడ సార్? ఓకే సార్. ఇప్పుడు ఇలా దీంతో పాటు ఇంకో దగ్గర కూడా సీసీ పోస్టర్ రెడీ ఉన్నదట. ఈ యొక్క ఏదైతే ఉష్క ఉందో ఇది క్యాన్సిల్ చేయండి మీరు. ఎందుకంటే మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం వాటిని. ఇలా కేటీఆర్ అనే వ్యక్తి మనకు డెవలప్మెంట్కు అభివృద్ధిలో మంచిగా సహకరిస్తున్నప్పుడు ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో మంచి వర్క్ చేయాలి, నాణ్యతమైన వర్క్ చేస్తే గత ఒక 20-30 సంవత్సరాలు ఉంటుంది. ప్రజలు కూడా యాడ్ చేస్తారు దీన్ని. ఏదో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
అదొకసారి చూపించు, న్యూస్ చూపించు అది. ఓకే సార్, ఓకే. ఏదైతే నిన్న మాజీ సర్పంచ్ సందిలగుమే గారి సంధిలో సీసీ రోడ్డు పోయడం జరిగిందో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివాసీలకు అటవీ శాఖ అధికారులకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చౌడవరం గ్రామ అడవిలో నివాసం ఏర్పాటు చేసుకొని ఆదివాసీల పోడు రైతులు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అడవి చుట్టూ కందకం తవ్వుటకు జేసీబీతో వచ్చిన అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై చర్చించడంతో ఆందోళన విరమించారు. పదిహేను 3/2021 నాడు పెనుబెల్లి మండలం కేడబ్ల్యూ చౌడవరంలోని ఆదివాసీ వలసదారులు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి కేడబ్ల్యూ చౌడవరం వావిగుళ్లపాడు గ్రామానికి సంబంధించి 40 ఇళ్లు గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఇళ్లు ప్రతిరోజు కూలి పనికి వెళ్లి జీవనం గడుపుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు, వీళ్ళకి కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, కనీసం ఉండటానికి సరైన ఇళ్లు లేవు. పెంకిటిళ్లు వేసుకొని జీవనం గడుపుతున్నటువంటి ఇళ్లని ఫారెస్ట్ అధికారులు ఈ రోజు కూల్చేస్తారు అని చెప్పి ఒక గార్డు గారు వచ్చి ఉదయం చెప్పాడని చెప్పి ఈ రోజు ఆదివాసీలు కంగారు పడి హెచ్ఆర్సీఐకి ఫోన్ చేయడం జరిగింది. పరిశీలించడానికి మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇల్లు కూల్చడానికి కాదు, ఫ్రెంచ్ తీయటానికి వచ్చినామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇల్లు కూల్చే పరిస్థితి వస్తే ఫారెస్ట్ అధికారులు మనసు పెట్టి ఆలోచించి గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ల జోలికి వెళ్ళొద్దని చెప్పి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. డిఆర్ఓ గారు కూడా ఇల్లు కూల్చడానికి రాలేదంటే ట్రెంచ్ తీయడానికి వచ్చినామని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. ఒకవేళ ఇల్లు కూల్చే పరిస్థితి వస్తే ఫారెస్ట్ అధికారులు ప్రజల తరపున హెచ్ఆర్సీఐ నిలబడి ఆదివాసీలకు అండగా ఉండి మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసి వీళ్ళకి అనుకూలంగా ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఇల్లు నిలబెట్టే బాధ్యత, పూర్తి బాధ్యత హెచ్ఆర్సీఐ తరపున మేము తీసుకుంటామని చెప్పి మీడియా సమక్షంలో పూర్తి హామీ ఇస్తూ ఆదివాసీలకు అండగా ఎప్పుడు హెచ్ఆర్సీఐ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యదర్శి పలగాని శ్రీనివాసరావు గారు, ఆదివాసీల నుండి దూలా కవాసి సత్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం, 18న బడ్జెట్, 26 వరకు అసెంబ్లీ సమావేశాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల, ఖమ్మంలో ప్రేమేందర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ నేతలు. వీరంగం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ అనుచరులు, సరూర్ నగర్లో డాక్యుమెంట్స్ అమ్ముకునే మహిళపై దౌర్జన్యం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు నేతల ఆందోళన, బీడీ కార్మికుల పొట్టకొట్టే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్, V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.